హాయ్ అండి. ఇది చూడొచ్చు. పోకో X3 ప్రో అండి. ఇదొచ్చేసి డెడ్. మనకైతే వేరే షాప్ వాళ్ళైతే డెడ్ తెచ్చి ఇచ్చారండి. ఇది ఆల్రెడీ బయట మార్కెట్‌లో ఆల్రెడీ రిపేర్ చేశారు. కానీ అవ్వలేదు. అంటే ప్రాపర్‌గా CPU అయితే నాకు తెలిసినంత వరకైతే ఇది ప్రాపర్‌గా CPU ఫిక్స్ అవ్వలేదు. అయితే దానికైతే మనం ప్రాపర్‌గా అయితే CPU అండ్ ర్యామ్‌కి అయితే ఫస్ట్ రీఫిక్స్ అయితే చేద్దాం. తర్వాత ఆన్ అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ చూడొచ్చు. ఓకే. ఆల్రెడీ అయితే దీంట్లో అయితే ఆల్మోస్ట్ ఫుల్గానే వర్క్ అయింది. కానీ ఏందో ఇది అంటే డబుల్ డెక్కర్ కదా, చాలా సెన్సిటివ్ ఉంటుంది. కేర్ఫుల్గా రీఫిక్సింగ్ అయితే చేయడం అయితే ఉంది. రిబాలింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి దీనికి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చూడొచ్చు. ఇప్పుడైతే మనది మదర్ బోర్డ్ అయితే ఏదైతే ఉందో అది ప్రాపర్గా అయితే క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే సిపియూని, ర్యామ్ని అయితే ప్రాపర్గా క్లీన్ చేసి దాన్ని రివాల్వ్ అయితే చేస్తామండి. చూడొచ్చు, మనకు పీసీబీది అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు సిపియూని చేస్తాం. ఆల్రెడీ ఇది బయట వాళ్ళు చేశారు కాబట్టి పేస్టెడ్ ఐసి ఉంటుంది. కానీ ఇది పేస్ట్ అంతా తీసేసింది ఉంది కాబట్టి మనకు కొద్దిగా వర్క్ స్పీడ్గానే అవుతుంది. చూడవచ్చండి, సిపియూని అయితే ప్రాపర్గా క్లీన్ అయితే చేయాలండి. ప్రాపర్గా క్లీనింగ్ అయిన తర్వాతే మనమైతే రివాల్వింగ్ అయితే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. సిపియు పక్కన ఎక్కడైనా పేస్ట్ ఉంటే దాన్నైతే సేఫ్గా అయితే తీసేయాలి. ఎందుకంటే బాల్స్ కానీ ప్రాపర్గా అవ్వవు. ఇక్కడైతే నార్మల్గా చిన్నగా ఉండేదండి, పేస్టెడ్ ఐసి అని అంటారు వీటిని. ఆ పేస్ట్ని అయితే ప్రాపర్గా అయితే రిమూవ్ చేసేసి ఇప్పుడైతే సిపియూని అయితే రివాల్వింగ్కి అయితే సిపియూ రెడీ అండి. చూడొచ్చు, ఇప్పుడు సిపియూని అయితే ఫస్ట్ రివాల్వ్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ అయితే ర్యామ్ని చేస్తాం. చూడండి, మనం అయితే ఫస్ట్ అయితే పిపిడిని అయితే తడి తడిగా ఉంటుంది కదా, దాన్ని టిష్యూ లేదా
ఏదైనా పేపర్‌తో ఉంటే మంచిగా కొద్దిగా డ్రై అయ్యేటట్టు పెట్టుకోవాలి పీపీడీని. అలాగే బాగా నింపాలండి. పీపీడీనైతే వన్ టైమ్‌లో సిపి పర్ఫెక్ట్ అవ్వాలంటే పీపీడీ అయితే పర్ఫెక్ట్‌గా, నీట్‌గా, ఈక్వల్‌గా మంచిగా చేయాలి. అయితే వన్ టైమ్‌లో అయితే అయిపోతుంది. ఎక్కడైనా బాల్స్ ఏమైనా మిస్ ఉంటే దాన్ని కొద్దిగా స్క్రాచ్ చేసి మనం రీబాలింగ్‌కి రెడీ చేయాలండి. చూడొచ్చు. మన సిపియు అయితే వన్ టైమ్‌లోనే మొత్తం ప్రాపర్‌గా అయితే అవుతుంది. చూడొచ్చండి. హెయిర్ వచ్చేసి 2, హీట్ వచ్చేసి 230. చూడవచ్చండి. సిపియు అయితే ప్రాపర్‌గా అయితే రివోలింగ్ అయితే అయిపోయింది. మనం దీన్ని ఏం చేస్తామంటే ఇంకా షైనింగ్‌గా కావాలంటే రోజిన్‌ని ప్రాపర్‌గా అప్లై చేసి ఎస్ఎండీతోటి దీన్ని కొద్దిగా హీట్‌తోటి టెంపరేచర్ హీట్ పెట్టేసి మనం రివాల్వింగ్ అయితే ఇంకోసారిని పర్ఫెక్ట్‌గా షైనింగ్ వచ్చేటట్టు చేసుకుందాం. ఎందుకంటే బాల్స్ ఏవైనా లూజ్ ఉంటే పర్ఫెక్ట్‌గా కూర్చుంటాయండి. చూడొచ్చు. మనకు బాల్స్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా షైనింగ్ కూడా వచ్చేసింది. సిపియు అయితే రెడీ అండి. నెక్స్ట్ మనం ర్యామ్ చేద్దాం.
చూడొచ్చండి. ర్యామ్ గూడా ప్రాపర్‌గా అయితే రివాల్వింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పీసీబీని తీసుకొని చూడొచ్చండి. పీసీబీ పైన ఎక్కడన్నా చూడొచ్చు. పేస్ట్ అయితే క్లీన్ ఉండాలి. ఎక్కడన్నా రిజిస్టర్ గానీ ఏమన్నా మిస్ అవుతే చూడొచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ రోజిన్ అయితే అప్లై చేస్తున్నాం. మనం పేస్ట్ కూడా వాడొచ్చు. కానీ ఎందుకో నాకు రోజినే బెటర్ అనిపిస్తది. ఎందుకంటే బాల్స్ గానీ ఏవైనా ప్రాపర్‌గా ఫిక్సింగ్ అయితే అవుతుంది. చూడొచ్చండి. మనము ఇప్పుడు ఫిక్సింగ్ టెంపరేచర్ యూజ్ చేస్తుంటుంది ఏందంటే 340 లేదా 330 అయితే హీట్. హెయిర్ అయితే నేను 3 లేదా 4 యూజ్ చేస్తానండి. చూడొచ్చు. ఇప్పుడు సీపీయూ అయితే కూర్చోబెట్టిన తర్వాత పేస్ట్ అయితే నార్మల్‌గా ఏస్తాను. చూడొచ్చు. పేస్ట్ గానీ మన దగ్గర ఏమన్నా బెటర్ మెకానిక్‌ల పేస్ట్ ఏమన్నా వాడొచ్చండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మనం సీపీయూనైతే నార్మల్‌గా చెక్ చేస్తామండి. ఎందుకంటే బాల్స్ జాయింట్ అవుతున్నాయి. ఏవన్నా మిస్ అయినా గూడా ప్రాపర్‌గా అయితే ఫిక్స్ అవుతాయి. ఇప్పుడు టెంపరేచర్ యూజ్ చేసి మనము టెంపరేచర్ వచ్చేసి 340 హెయిర్ 4 లేదా 3 అని యూజ్ చేయడం అయితే. ఇప్పుడు నార్మల్‌గా సీపీయూనైతే షేక్ చేస్తామండి. ఓకే. మనం షేకింగ్ అయితే చేసేసామండి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే ర్యామ్ ఫిక్సింగ్ చేస్తాం. కానీ ర్యామ్ ఫిక్సింగ్ చేయకముందే మనం ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీపీయూ ప్రాపర్‌గా కూర్చుందా లేదా అని మనం చెక్ చేయాలంటే సీపీయూనైతే మనం ఫిక్స్ చేసే తర్వాత మనం కంపల్సరీగా ఇది ఆటో పోర్ట్ అవ్వాలండి. మనం చూడొచ్చు ఆటో పోర్ట్ అవ్వాలి ఇది. మనం ఇప్పుడు పీసీకి కనెక్ట్ చేసి దీన్నైతే కేబుల్ కనెక్ట్ చేసి ఆటో పోర్ట్ అవుతుందా లేదా చూద్దామండి. ఇది పోర్టింగ్ అవుతుందంటే ఇప్పుడు మనం డైరెక్ట్ సీపీయూని ఒక్కటి కూర్చోబెడితే అయిపోతుందండి. కొద్దిగా హీట్ ఉంది కదా! కూల్ అయిన తర్వాత ఇదిగో చూడొచ్చు. కేబుల్ అయితే కనెక్ట్ చేస్తాం. కేబుల్ కనెక్ట్ చేసేసాం. ఇక్కడ చూడొచ్చు క్వాల్కామ్ క్యూ లోడర్ అని వచ్చేసిందండి. అయితే ఇది పోర్టింగ్ అయితే అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ప్రాసెస్ మనదొచ్చేసి ఇప్పుడు ర్యామ్‌ని ఫిక్స్ చేసేస్తే మొబైల్ అయితే ఆన్ అయిపోతుంది. చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ అయితే మనం ర్యామ్‌ని అయితే ఫిక్సింగ్ చేసేస్తామండి ఇప్పుడు. సేమ్ ప్రాసెస్. రోజిన్ బెటర్ నా సజెషన్ ఏందంటే రోజిన్ యూజ్ చేస్తే నాకైతే నేను వన్ టైమ్‌లో ఫిక్సింగ్ అవుతుంది. నేను ఏమన్నా చేస్తే రోజిన్‌తోటే యూజ్ చేస్తాను. కాకపోతే నా సజెషన్ రోజిన్ లాంటివి గానీ మంచి మార్కెట్‌లో అయితే చాలానే ఉన్నాయి పేస్ట్‌లు. ఏవన్నా వాడొచ్చు మీకు కంఫర్టబుల్ అని ఏదనిపిస్తే అది. ఓకే. ర్యామ్‌ని అయితే ప్రాపర్‌గా చూడొచ్చు. అక్కడ బ్లాక్ డాట్స్ సింబల్స్ అయితే ఉంటాయి మనకు. ఎందుకంటే ర్యామ్‌ని ఇలా కూర్చోబెట్టాలని. ఆ డాట్స్ అయితే ప్రాపర్‌గా చూసి ఫిక్సింగ్ చేయాలి. హీట్ వచ్చేసి మనం సేమ్ అండి. హెయిర్ గానీ, హీట్ గానీ యూజ్ చేసేది. ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ర్యామ్ అయితే ప్రాపర్‌గా అయితే ఫిక్సింగ్ అయింది. కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం చెక్ చేద్దామండి. ప్రాపర్‌గా అయితే కూలింగ్ కూడా అయిపోయింది. చెక్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎంకే మొబైల్ సంగారెడ్డి. ఇక్కడ చూసుకోండి. ఛార్జింగ్ అయితే ప్రాపర్‌గా తీసుకుంటుంది. ఫస్ట్ వన్ ఇగో పోకో లోగో కూడా వచ్చేసింది. ఛార్జింగ్ అయితే ఫుల్ ఉంది. ఓకే.
చూడొచ్చండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ, ఏమైనా ఇష్యూస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మొబైల్ వచ్చేసి ప్రాపర్‌గా అయితే ఓకే. డన్ అయిపోయింది. కస్టమర్‌దయితే ఏం డాటా కూడా ఏం పోలేదు, ఏం పోలేదు. మొత్తం సేఫ్. చూడొచ్చండి ప్యాటర్న్‌లో. ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే ఎంకే మొబైల్ సంగారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.